హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డే ఛాలెంజ్లో ఈరోజు డే 35 చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం ఫ్రెంచ్ నాటుతోటి డిజైన్ అనేది ఎలా వేసుకోవాలో సింపుల్గా ఈజీగా నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఫ్రెంచ్ నాటు, లాంగ్ ఫ్రెంచ్ నాటు, రింగ్ నాట్ అనేది నేర్చుకున్నాం కదా సింపుల్గా. ఎవరైనా చూడకుంటే ఒకసారి చెక్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే చిన్న చిన్న టిప్స్ అనేది మీరు మిస్ అవుతూ ఉంటారు. అందుకే వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం మార్కర్ తోటి బ్లౌజ్ పైన డిజైన్ అనేది వేసుకోవాలి. మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. నేను రౌండ్గా సర్కిల్ గీసాను, ఎందుకంటే మీకు సింపుల్గా ఈజీగా ఉంటుంది కాబట్టి. డిజైన్ అనేది ఇలా సింపుల్గా గీసుకొని దాని మిడిల్లో తోటి ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకుందాం. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఫ్రెంచ్ నాట్ అనేది నార్మల్ నీడిల్ తోటే వేసుకోవాలి. సేమ్ అదే విధంగా తీసుకున్నాను నేను. తోటి ఫ్రెంచ్ నాట్ అనేది మన సర్కిల్ గీసాం కదా, ఆ మిడిల్లో నుంచి స్టార్ట్ చేయండి. ఇలా పూర్తిగా సర్కిల్ మొత్తం ఫ్రెంచ్ నాట్ అనేది కంపల్సరీగా దగ్గరగా తీసుకుంటూ కుట్టుకోండి. కొంచెం తిక్కుగా కావాలంటే మన నీడిల్కి 1-2 సార్లు ఇలా థ్రెడ్ అనేది చుట్టుకోవాలి. అప్పుడైతే తిక్కుగా వస్తుంది. లేదు సింపుల్గా నీట్గా ఉండాలనుకుంటే ఒక్కసారి రౌండ్ తింపుకోండి థ్రెడ్ తోటి. అప్పుడు నాట్ అనేది చిన్నగా పడుతుంది. థ్రెడ్ అనేది కిందికి లాగేటప్పుడు చిక్కు పడకుండా గమనించుకుంటూ నెమ్మదిగా లాగండి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే పైన థ్రెడ్ అనేది చిక్కుముడి పడుతుంది. అప్పుడు ఫ్రెంచ్ నాట్ అనేది రాదు. ఇలా పూర్తిగా సర్కిల్ మొత్తం ఫ్లవర్ అనేది వేసుకున్న తర్వాత నేను షుగర్ బీడ్స్ అనేది కుట్టాను. ఫ్లవర్ చుట్టూ లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకున్నాను. చూడండి ఒకసారి. లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది రాని వాళ్ళు ఇంతకుముందు వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఫ్లవర్ డిజైన్ అనేది మీకు నచ్చినట్టు వేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.